అందరికీ నమస్కారం. ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అయిన విషయం గురించి అయితే మాట్లాడుకుందాం అనుకుంటున్నా. గత 10 డేస్ నుంచి ట్విట్టర్‌లో బాగా ట్వీట్ అవుతుంది. బాయ్‌కాట్ జియో, వెల్కమ్ బ్యాక్ టు బీఎస్ఎన్ఎల్ అనే ఈ హ్యాష్‌ట్యాగ్‌లు అనేవి ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ఎందుకు ట్రెండ్ అవుతుంది? అంబానీ చేసిన ఒక ట్వీట్ వల్ల ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ షేర్ అనేది బేవచ్చంగా ఒక్కొక్క షేరు ₹50 ఇంక్రీజ్ అయింది. అసలు బీఎస్ఎన్ఎల్ షేర్ ఎందుకు ఇంక్రీజ్ అయింది? అసలు బీఎస్ఎన్ఎల్ అనేది ఎందుకు పడిపోయింది? అంబానీ యూజ్ చేసే స్ట్రాటజిక్స్ ఏంటి? అంబానీ జియో సిమ్‌ని మనకు ఎలాగ అలవాటు చేశాడు? మన జనాలందరికీ అలవాటు చేస్తా కారణాలు ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో స్టిల్ ఎంతవరకు అయితే చూడండి. ఈ వీడియోలో మీకు చాలా డౌట్స్ అయితే క్లియర్ఫై అవుతుందని నేను అనుకుంటున్నాను. జియో ఎలాగొచ్చింది, జియో యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటి, అసలు బీఎస్ఎన్ఎల్ పడిపోతా కారణం ఏంటి? చాలామంది అంటారు నెట్వర్క్ వాళ్ళు పడిపోయిందని. బట్ నెట్వర్క్ వాళ్ళు పడిపోతా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి కదా, దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం బీఎస్ఎన్ఎల్ పడిపోయే సమయాన్న బాహుబలి రానా విగ్రహాన్ని పడిపోయేటప్పుడు పట్టుకుని లాగినట్టు మన బీఎస్ఎన్ఎల్ పడిపోయే సమయాన ఇప్పుడు ఒక వ్యక్తి పట్టుకుని లాగుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి గురించి అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ జియో గురించి అయితే మాట్లాడుకుందాం. జియో రీసెంట్ టైమ్స్లో అంబానీ వాళ్ళ కొడుకు మ్యారేజ్ అయితే చేశారు. దానికి దాదాపు 500 కోట్ల వరకు మ్యారేజ్కి అయితే ఖర్చు పెట్టారు. ప్రీ వెడ్డింగ్ అని చెప్పి, వెడ్డింగ్ అని చెప్పి దాదాపు 320 కోట్ల వరకు కేవలం మ్యారేజ్ నిమిత్తం ఖర్చు పెట్టారు. ఇది అంబానీకి పెద్ద విషయం కాదు. అంబానీ నెట్వర్క్లో పోల్చుకుంటే ఇది 0.2%. అంబానీకి ఏమవదో, ఇంత ఖర్చు పెట్టినా వాళ్ళకి పెద్ద ఏమి పోయేది కూడా ఏమి ఉండదు. బట్ కానీ 2023లో నుంచి 2024 వరకు కేవలం అంబానీ ఖర్చు వరకే 583 కోట్లు. అంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ కన్నా వీళ్ళకి ఖర్చు ఎక్కువ. వీటిని 523 కోట్లు కేవలం సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళకి అంత అమౌంట్ వితిన్ మినిట్లోనే, వితిన్ సెకండ్స్లోనే ఎంత అమౌంట్ జనరేట్ అవుతుందో ఆలోచించండి. వాళ్ళకి వచ్చే ఆదాయంతో పోల్చుకుంటే ఎంత ఆదాయం వాళ్ళ దగ్గర నుంచి పోతుందో అంతే ఆదాయాన్ని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఎవరి ద్వారా? మన ద్వారా. ఇంతకుముందు నెట్ అనే లేని మన ప్రపంచంలో ఫోన్పే అంటే తెలియదు, యూట్యూబ్ అంటే తెలియదు, ఇన్స్టాగ్రామ్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఇది 2001 బోనోళ్ళకి, 90 సిరీస్లో బోనోళ్ళకి ఇంటర్నెట్ వాల్యూ అంటే తెలుసు. అబౌట్ 2003 నుంచి ఇంటర్నెట్ వాల్యూ అనేది తెలియదు. ఎందువల్లంటే అప్పట్లో నాకు చాలా గుర్తు, 1 GB వేయించుకోవాలంటే ₹183 1 GBని. ఆ 1 GB వేయించుకుని దాదాపు 1 GBని 2 నెలల్లో వాడిన సమయాలు కూడా ఉన్నాయి. అప్పట్లో నెట్ అంత కాస్ట్లీ. బీఎస్ఎన్ఎల్ ఎప్పుడైతే బీఎస్ఎన్ఎల్ చేసిన ఒక మిస్టేక్ వల్ల బీఎస్ఎన్ఎల్ పడిపోయినప్పుడు అప్పుడు జియో మామ కరెక్ట్ సమయం చూసుకుని ఈ టెలికాం ఇండస్ట్రీలోకి అయితే ఎంటర్ అయ్యారు. ఈ టెలికాం ఇండస్ట్రీలో ఎంటర్ అవుతా కూడా జియో మామకి చాలా మేజర్ రీజన్స్ అయితే ఉన్నాయి. అంబానీ వాళ్ళ తండ్రి దగ్గర నుంచి షేర్స్ ఇద్దరు అన్న తమ్ములు అయితే పంచుకున్నారు. పంచుకునేటప్పుడు అన్నయ్యకి టెలికాంకి వెళ్ళింది, అంబానీకి ఆయిల్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అయితే వచ్చినాయి. అంబానీ వాళ్ళ అన్నయ్య ఒక అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. ఏంటంటే ఎవరి ఇండస్ట్రీకి వాళ్ళకి 10 సంవత్సరాల వరకు ఇండస్ట్రీలోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. అంటే అన్నయ్య ఇండస్ట్రీలోకి తమ్ముడు ఇన్వాల్వ్ అవ్వకూడదు, తమ్ముడు ఇండస్ట్రీకి అన్నయ్య ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి ఒక అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు. అందుకే అంబానీకి ఎప్పుడో ఆలోచన ఉన్నా కానీ టెలికాం ఇండస్ట్రీకి రాకపోవడం కారణం అది. ఎప్పుడైతే 2012 సంవత్సరంలో వాళ్ళు వద్దామని చెప్పి డిసైడ్ అయినప్పుడు 10 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు 2014కి 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అని తెలిసినప్పుడు ముందుగానే కింద గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకుంటాకి, గ్రౌండ్ లెవెల్లో తన ఉలికిని స్ట్రాంగ్ చేసుకుంటాకి 2012 సంవత్సరంలోనే ఇన్ఫోటెక్ అనే కంపెనీలో 4,800 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్ చేసి ఇన్ఫోటెక్స్ 95% అంబానీయే ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో స్కోప్ ఇంకా ఉంది, ఇంకా పెరిగే స్కోప్ ఉంది అనే ఉద్దేశంతో ముందుగానే అప్పుడు 2012 సంవత్సరంలోనే ఆ దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. 95% షేర్స్ని అయితే పొందగలిగారు. దీన్ని యూజ్ చేసుకుని ఎప్పుడైతే తన సమయం 10 సంవత్సరాల ఏదైతే అగ్రిమెంట్ ఉందో అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయినప్పుడు అంబానీ మార్కెట్లోకి అయితే వచ్చాడు. అసలు జియో పడిపోతాకి రీజన్ ఏంటి? అంబానీకి లాస్ వస్తా కారణం ఏంటి? రీసెంట్గా 1 మంత్ బ్యాక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. మన ప్లాన్స్ రేట్స్ ఉన్నాయో 12.5% నుంచి 25% వరకు ఇంక్రీజ్ చేస్తున్నారు అని ఒక న్యూస్ వల్ల, ఆ తప్పు వల్ల మార్కెట్ మొత్తం క్లాష్ అయిపోయింది. ఇండైరెక్ట్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ పరంగా మాట్లాడుకోవాలంటే ఒకేసారి మార్కెట్ అంతా బూమ్ అయిపోయింది. ఎందువల్లంటే ఇంకొక నెట్వర్క్ లేకపోవటం వల్ల, అంటే దీని బీట్గా బీఎస్ఎన్ఎల్ అనే గవర్నమెంట్ నెట్వర్క్ లేకపోవటం వల్ల వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళతో కలిపి
ఇద్దరు కలిపి ప్రైస్ని అయితే ఒకేసారి సడన్గా పెంచేశారు. ఎయిర్టెల్లో యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటంటే అంబానీ ఏదైతే జియో ఉందో జియో కంపెనీ ఏది తగ్గిస్తా పెంచుతా అనే స్ట్రాటజీతో అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండింటికి పోటీ అనేది ఏది లేకపోవడం వల్ల వీళ్ళు చెప్పిందే సిస్టమ్. అండ్ అంబానీ ఏ విధంగా క్రియేట్ చేశారంటే అంబానీ యూజ్ చేసిన తెలివి ఏంటంటే అంబానీని బీట్ చేయాలంటే ఒక రకమైన సామాన్యమైన విషయం అయితే కాదు. ఎందువల్లంటే అంబానీ చేతిలో ఓవరాల్గా మన లైఫ్లో ఏం జరగాలని డిసైడ్ చేసేది కూడా అంబానీ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఎందువల్లంటే అంబానీకి ఆఫ్లైన్ పరంగా కానీ ఆన్లైన్ పరంగా కానీ చాలా బిజినెస్ అయితే ఎస్టిమేట్ చేసుకున్నారు. ఎప్పుడైతే జియో సిమ్ని మన మార్కెట్లో లాంచ్ చేశారో మార్కెట్లో లాంచ్ చేసిన కాడి నుంచి ఫ్రీ అనే దాని పేరుతో ఎప్పుడైతే మన జియోని మన మార్కెట్లో లాంచ్ చేశారో జియోని అలవాటు చేస్తా ప్రతి ఒక్క సోషల్ మీడియాని యూజ్ చేసేటట్టు ప్రతి ఒక్కటి మనకు అలవాటు చేస్తా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం యూజ్ చేసే సోషల్ మీడియాలో జొమాటో కాడ నుంచి క్రిప్టో రాక ఫోన్పే కాడ నుంచి గూగుల్ పే దాకా ప్రతి ఒక్క సోషల్ మీడియా అకౌంట్ అనేది లేదా ప్రతి ఒక్క అప్లికేషన్ రన్ అవుతుందంటే కేవలం జియో వల్లే మన అప్లికేషన్స్ అనేది రన్ అవుతున్నాయి. అది ముమ్మాటికి నిజం. ఎందువల్లంటే జియో అనేది లేకపోతే మనం 10 సంవత్సరాలు వెనక్కుండే వాళ్ళం. జియో 4G అనేది లాంచ్ చేస్తాం వల్ల అప్పటికప్పుడు రీచ్ అనేది 10 సంవత్సరాల ముందుకెళ్ళాం. అంత పెద్ద క్రూషియల్ రూల్ అయితే జియో అయితే మన లైఫ్లో అయితే తీసుకుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ కానీ ఆ లైఫ్ తీసుకుంటానే ఒక స్ట్రాటజీ పే చేసి బిజినెస్ మ్యాన్ అంటే ఈయన అని ప్రూవ్ చేశారు. ఎప్పుడైతే జియో మార్కెట్లోకి వచ్చిందో జియో మార్కెట్లో రాగానే బిఎస్ఎన్ఎల్, వడా, ఐడియా, టాటా ఈ సిమ్స్ అనేది హంతు లేకుండా పోయినాయి. ఎందువల్లంటే ఫ్రీ అనే పేరుతో మార్కెట్లోకి జియో వాడైతే లాంచ్ చేశారు కాబట్టి ఫ్రీ డేటా, ఫ్రీ నెట్వర్క్, ఫ్రీ కాల్స్, ఫ్రీ మెసేజెస్, అన్లిమిటెడ్ కాల్స్ ఇలాంటివన్నీ జియో వాడే తీసుకొచ్చారు. ఫస్ట్ ఆ జియో తీసుకొస్తాం వల్ల ఏదైతే ఇంతకు ముందున్న ప్లాన్స్ ఉన్నాయో ఇంతకు ముందున్న కంపెనీలు ఉన్నాయో అవి సక్సెస్ అవలేకపోయింది, సర్వే అవలేకపోయింది. అఫ్కోర్స్ కొన్ని రోజుల తర్వాత వడా ఐడియా మెజ్ అయ్యి రన్ చేద్దాం అనుకున్నాడు. స్టిల్ ఇప్పటికీ రన్ అవుదాం వద్దా అనే ఉద్దేశంతో రన్ అవుతుంది. ఎందుకంటే వారు యూజ్ చేసే మార్కెటింగ్ స్ట్రాటజీ మీద ఇవన్నీ తట్టుకోలేకపోయినాయి. ఈ మార్కెట్లోకి వస్తాం కూడా ఫ్రీ అనే దాంతో ముందు సిమ్స్ ఇచ్చారు. దాని తర్వాత మొబైల్ నెట్వర్క్లోకి వెళ్తారు. సిమ్స్ అనే పేరుతో మొబైల్ ఇండస్ట్రీని ఆళ్తారని చాలామంది అయితే అనుకున్నారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే మొబైల్ నెట్వర్క్లో వెళ్తున్నట్టు వెళ్ళి ఫ్రీ ఫోన్స్, ఫ్రీ జస్ట్ ఈ ఫోన్ తీసుకుంటే యూట్యూబ్ వాడుకోవచ్చు అనే పేరుతో మొబైల్ నెట్వర్క్లోకి వచ్చి మొబైల్ నెట్వర్క్ని దున్నుతారు అనుకున్నాడు. బట్ ఆ యాక్చువల్ ప్లాన్ ఏంటంటే జియో సిమ్ పేరు మీద వారు సృష్టించాలనుకున్నారు. ప్రతి ఒక్క మైండ్ సెట్ని ఎప్పటికప్పుడు ఒక దారిలోకి వెళ్తున్నారని చూపిస్తానే వేరే దారిలోకి వెళ్ళిపోయేవాడు. అదే ఆయన స్ట్రాటజీ. ఇప్పుడు ఫ్రీ అనే పేరు ఇస్తాం వల్ల వాళ్ళకే దాదాపు 247 కోట్లు లాస్ వచ్చింది. ఎప్పుడైతే 247 కోట్లు లాస్ వచ్చిందో కంపెనీకి కేవలం 99 రూపాయలు కట్టంటే అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ నెట్ అని అయితే యూజ్ చేశారు. ఎప్పుడైతే ఆ స్ట్రాటజీ యూజ్ చేశారో చాలా వరకు ఏదైతే వాళ్ళు పే చేసిన లాస్ ఉందో వితిన్ 1 మంత్లో ఆ లాస్ అయితే కవర్ అయిపోయింది. ఎందుకంటే ఫ్రీ అని కొన్ని నెలలు అలవాటు చేశాక ఒక్కసారి అమౌంట్ పెట్టంగానే పర్లేదులే 99 అని పే చేసి వాడారు. ఎందువల్లంటే మన జీవితంలో ఒకనొకప్పుడు కూడు గుడ్డ నీరు ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడు గుడ్డ నీరుతో పాటు నెట్వర్క్ కూడా మొబైల్ నెట్వర్క్ కూడా అంత ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది కదా. ఆ స్ట్రాటజీని ఉపయోగించి ఒక ప్రబంధం సృష్టించారు మన లైఫ్లో. రేటింగ్ ఉన్న 12.5% ఉన్న ప్లాన్స్ని 25% వరకు అయితే ఇంక్రీజ్ చేశారు. జియో చేసే మిస్టేక్ ఇది. ఓకే, జియో మన మార్కెట్లోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు మన ఆఫ్లైన్ మార్కెట్ పరంగా చూసుకుంటే రిలయన్స్ కానీ, రిలయన్స్ స్మార్ట్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే ఆన్లైన్ మార్కెట్ పరంగా చూసుకుంటే జియో సేవ, జియో మ్యూజిక్, జియో ఫోన్పే, జియో మనీ ఇలాగ చాలా ఉన్నాయి మన మార్కెట్లో. ఈ జియో వారు లాంచ్ చేసినాయి. ఇవన్నీ మనం యూటిలైజ్ చేస్తున్నాం కూడా. మనకు అలవాటు చేశారు ఇవన్నీ యూటిలైజ్ చేస్తాం. రేపు జియో కంపెనీని టచ్ చేయాలంటే గవర్నమెంట్ కూడా భయపడేది సృష్టించారు. ఎందుకంటే ఆఫ్లైన్ పరంగా కానీ జియో నెట్వర్క్ కానీ లేదా జియో మార్కెట్ కానీ ఎంతగా అలవాటు పడ్డామో ఆన్లైన్ కూడా అదే విధంగా అలవాటు చేసేటట్టు మనకైతే సృష్టించారు. మనల్ని అంతా అడాప్ట్ చేసుకునేటట్టు వారి చేతిలోకి అయితే మనల్ని తీసుకున్నారు. ఇలాంటి సమయంలోనే సమయం ఎప్పుడు వస్తుందా అని సిద్ధంగా ఉండి ఎప్పుడైతే రానా బాహుబలి మూవీలో రానా విగ్రహాన్ని పడిపోయేటప్పుడు పట్టుకుని లాగినట్టు
మన మార్కెట్లోకి టాటా ఓవర్ని అయితే బిఎస్ఎన్ఎల్ అయితే పట్టుకుని లాగారు. ఇప్పుడు మన రతన్ గారు బిఎస్ఎన్ఎల్లో 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇంతకుముందు మనకు పాస్ట్లో మనకు అందరికీ తెలిసిందే రతన్ గారిది టాటా సిమ్ అయితే ఉంది కదా, టాటా సిమ్ కూడా ఈ జియో దెబ్బకైతే ఉండలేదు అప్పుడున్న పరిస్థితులు బట్టి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆయనకి ఇప్పుడు 15,000 కోట్లు బిఎస్ఎన్ఎల్తో డీల్ కొలుసుకుని టీసీఎల్ ద్వారా ఇప్పుడు 15,000 కోట్లు బిఎస్ఎన్ఎల్ అయితే ఇన్వెస్ట్ చేశారు. ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పిన, ఇప్పుడు ఏదైతే జియో సంపాదిస్తుందో ఖర్చులన్నీ పోగా కేవలం వచ్చిన ఆదాయం వరకు 5,583 కోట్లు ఇప్పుడు ఏదైతే 2023 కా నుంచి 2024 వరకు లేదా 2022 కా నుంచి 2024 వరకు సంపాదిస్తుందో 558 కోట్లు 18 ఇయర్స్ బ్యాక్ 2002-2003 సమయంలోనే బిఎస్ఎన్ఎల్ అయితే సంపాదించింది 8,240 కోట్లు 2002-2003 సమయంలోనే సంపాదించింది. అంటే ఇప్పుడు రతన్ టాటా సంపాదించే దాంతో డబల్ ట్రిపుల్ అప్పుడే బిఎస్ఎన్ఎల్ అయితే సంపాదించింది. బిఎస్ఎన్ఎల్ అప్పట్లోనే ఒక ప్రపంచం సృష్టించేది. కరెక్ట్గా బిఎస్ఎన్ఎల్ సపోర్ట్ దొరికినట్టయితే బిఎస్ఎన్ఎల్ ఓల్డ్ వైజ్లో బాగా స్కోప్ వెళ్ళేది, అంటే రీచ్ అయితే ఓల్డ్ వైజ్ పరంగా మొత్తంగా రీచ్ అవుతే స్కోప్ అయితే ఉండేది. బట్ బిఎస్ఎన్ఎల్ కొన్ని కారణాల వల్ల బిఎస్ఎన్ఎల్ ఆగిపోయింది. వీడియో కంటెంట్ ఎక్కువ అవటం వల్ల 2 పార్ట్ల కింద డివైడ్ చేసాం. సబ్స్క్రైబ్ చేయండి, రేపు మార్నింగ్ కల్లా వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ.